ఉగ్రవాదులు ఏ క్షణంలోనైనా సరే దాడులు చేయొచ్చు, దేశమంతా ఎలర్ట్గా ఉండమని ఒకవైపున సైన్యం హెచ్చరిస్తోంది. దేశవ్యాప్తంగా బలగాలన్నీ ప్రిపేర్డ్గా ఉన్నాయి. అందులో ప్రధానంగా కాశ్మీర్లో హయ్యెస్ట్ ప్రిపరేషన్స్తో ఉన్నారు. పోలీసు, సైన్యము, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అందరూ కలిసి అడుగులు వేస్తున్నటువంటి వేళ వీళ్ళందరూ తాజాగా ఒక అనుమానించినటువంటి ప్రదేశంలో నిజంగానే తీవ్రవాదులు ఉన్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేశారు. కిష్ట్వార్ ప్రాంతం, ఏదైతే జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్ ప్రాంతం ఉందో కొండల పైన అంటే ఎగువ భాగంలో వీళ్ళు ఉండొచ్చు, అట్టించి రావడానికి అవకాశం ఉంది. పాకిస్తాన్కి సంబంధించిన జైషే మహమ్మద్ తీవ్రవాదులు, లష్కర్ ఏ తీవ్రవాదులు అనేటటువంటిది ప్లాన్ చేసి ఆ ఏరియాలో డ్రోన్లలో చెక్ చేసి ఆ పైన నక్కి ఉన్నారని గమనించి ఒకవైపున సైన్యము, సిఆర్పిఎఫ్, పోలీసులు కలిసి ఆ వైపుకి మూమెంట్ ప్రారంభించారు. అయితే పై ప్లేసులో తీవ్రవాదులు ఉండేటప్పటికి అక్కడి నుంచి ఒక్కసారిగా గ్రెనేడ్లు విసిరారు. ఏది పైకి, కొండపైకి వాళ్ళని పట్టుకోవడానికి ఎక్కుతున్నటువంటి సిఆర్పిఎఫ్ మీదన, సైన్యం మీదన, పోలీసుల మీదకి గ్రెనేడ్లు విసిరారు. ఈ దాడిలో 8 మంది మన సైనిక సిబ్బంది కావచ్చు, సిఆర్పిఎఫ్ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు గాయపడ్డారు. ఆ టోటల్ కొండని చుట్టుముట్టి ఇప్పుడు వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. లేదా ఏ డ్రోన్తోనో లేపేస్తారా అన్నది చూడాల్సి ఉంది.